ఈరోజు మనం యోహాను సువార్త 15వ అధ్యాయంలోని ఓ అంశాన్ని కొంచెం లోతుగా చూద్దాం. మనందరికీ బాగా తెలిసిన వాక్యమే, కాని తరచుగా దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతుంటాం. యోహాను 15:2లోని ఈ మాటలు చాలామందికి తెలిసే ఉంటాయి. కాని నిజం చెప్పాలంటే ఈ మాటలు మనకు ధైర్యాన్నిచ్చే బదులు చాలాసార్లు ఆందోళనను కలిగిస్తాయి. ఎందుకని? ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా దీనికి ఒకే రకమైన వ్యాఖ్యానం వింటూ వచ్చాం. అదేంటంటే మనం సరిగ్గా ఫలించకపోతే దేవుడు మనల్ని తీసిపారేస్తాడని, మనల్ని వదిలేస్తాడని. నిజంగా ఇది చాలా భయాన్ని కలిగించే ఆలోచన కదా. మరి ఒకవేళ ఆ వాక్యం రాసిన అసలు గ్రీకు భాషలో ఆ పదం యొక్క నిజమైన అర్థం అది కాకపోతే? రండి, ఇప్పుడు మనం ఆ మూలాల్లోకి వెళ్ళి మనకు మరింత నిరీక్షణనిచ్చే, ప్రోత్సాహాన్నిచ్చే అసలు సత్యాన్ని తెలుసుకుందాం. ఈ మొత్తం విషయం ఒకే ఒక్క గ్రీకు పదం మీద ఆధారపడి ఉంది. జస్ట్ ఒకే ఒక్క పదం ఈ వాక్యపు పూర్తి అర్థాన్నే మార్చేస్తుంది. ఇక్కడే అసలు విషయం దాగి ఉంది. మనం సాధారణంగా తీసివేయుట అని చదివే ఆ పదం, దాని అసలైన అర్థం పైకి లేపుట. తీసివేయడం కాదు, పైకి లేపడం. ఈ రెండిటి మధ్య ఎంత పెద్ద తేడా ఉందో కదా. ఆ గ్రీకు పదం పేరు ఐరో. ఈ ఒక్క పదం అసలు అర్థం తెలిస్తే చాలు, ఈ వాక్యం మనలో భయాన్ని కాదు, గొప్ప నిరీక్షణను నింపుతుంది. సరే, ఒక ద్రాక్షతోట విషయంలో పైకి లేపడం అంటే ఏంటి? యేసు వాడిన ఈ వ్యవసాయ ఉదాహరణను మనం కొంచెం జాగ్రత్తగా గమనిద్దాం. ఒకసారి ఊహించుకోండి, ఒక ద్రాక్షతీగ నేలమీద దుమ్ములో పడిపోయింది. దానికి సరిగ్గా గాలి తగలదు, వెలుతురు రాదు, అది బురదలో ఉంటుంది. అలాంటి తీగ ఎలా ఫలించగలదు? అస్సలు ఫలించదు. అలాంటి తీగను చూసినప్పుడు ఒక మంచి తోటమాలి ఏం చేస్తాడు? దాన్ని పీకి పారెయ్యడు. దానికి బదులుగా దాన్ని జాగ్రత్తగా పైకి లేపి, శుభ్రపరిచి, గాలి వెలుతురు తగిలేలా ఒక పందిరిమీదకెక్కిస్తాడు. ఆ తీగను అలా పైకి లేపినప్పుడే దాని ఎదుగుదల ప్రయాణం మళ్లీ మొదలవుతుంది. మొదట కొన్ని ఫలాలు కాస్తుంది. దానిని శుభ్రపరిస్తే మరిన్ని ఫలాలు వస్తాయి. చివరికి అది ద్రాక్షావల్లితో బలంగా కలిసి ఉండటం వల్ల విస్తారమైన ఫలాలను ఇస్తుంది. మనల్ని పైకి లేపే దేవుడు అనే ఈ ఆలోచన కేవలం యోహాను 15వ అధ్యాయానికి మాత్రమే పరిమితం కాదు. ఇది బైబిల్ అంతటా మనం చూసే ఒక అద్భుతమైన సత్యం. మనం గమనిస్తే ఇదే ఐరో అనే పదాన్ని కొత్త నిబంధనలో వేరే చోట్ల కూడా వాడారు. కుష్ఠురోగులు తమ స్వరములు పైకెత్తడానికి, అపొస్తలులు ప్రార్థనలో తమ స్వరములు పైకెత్తడానికి, లాజరు సమాధి దగ్గర యేసు తన కన్నులను పైకెత్తడానికి, ఇలా ప్రతి సందర్భంలోనూ దాని అర్థం పైకి లేపడమే. యాయిరు కుమార్తెను మరణం నుండి పైకి లేపడం, పేతురు అత్తగారిని జ్వరం నుండి పైకి లేపడం, ఇలా సువార్తలలో ఆయన సేవ మొత్తం చూస్తే పడిపోయిన వారిని, బలహీనంగా ఉన్నవారిని పైకి లేపడమే కనిపిస్తుంది. ఈ ద్రాక్షతోట ఉదాహరణ మనకు ఓర్పు గురించి, దేవుని సమయం గురించి కూడా ఒక లోతైన పాఠాన్ని చెబుతుంది. చూడండి, ఒక ద్రాక్షవల్లి నాటిన వెంటనే మంచి ఫలాలని ఇవ్వదు. దాని వేర్లు లోతుగా పాతుకుపోవటానికి, కొమ్మలు బలపడటానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. దీని అర్థమేమిటంటే, మన జీవితంలో కొన్నిసార్లు ఏమీ జరగట్లేదని, ఏ ఫలితము కనిపించట్లేదని అనిపించవచ్చు. కాని అది ఆలస్యం కాదు, అది భవిష్యత్తు ఫలాల కోసం సిద్ధపడే సమయం, మన వేర్లు లోతుగా వెళ్తున్న సమయం అన్నమాట. కానాలో నీటిని ద్రాక్షారసంగా మార్చిన అద్భుతం గుర్తుందా? సాధారణంగా సంవత్సరాల పట్టే ప్రక్రియను ఆయన ఒక్క క్షణంలో పూర్తి చేశారు. దీన్ని బట్టి సమయం కూడా ఆయన ఆధీనంలోనే ఉందని తెలుస్తుంది. సరే, యోహాను 15వ అధ్యాయాన్ని ఈ కొత్త కోణంలో చూసినప్పుడు మనం నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన పాఠమేంటి? ఇక్కడే అసలైన గొప్ప సందేశం ఉంది. మనం ఫలాలను ఉత్పత్తి చెయ్యాలనే ఒత్తిడికి లోనవ్వక్కర్లేదు. ఎందుకంటే తీగ ఫలాలను ఉత్పత్తి చెయ్యదు. అది కేవలం ద్రాక్షావళి నుండి వచ్చే జీవం వల్ల కలిగే ఫలాలను భరిస్తుంది. మన పని అనుసంధానమై ఉండటమే. ఫలాలు అవే వస్తాయి. కాబట్టి మనం ఈ ఆలోచనతో ముగిద్దాం. బహుశా మనం జీవితంలో బలహీనంగా, ఫలరహితంగా ఉన్నామని భావించే సమయాలు దేవుడు మనల్ని తీసివేస్తున్నాడనడానికి సంకేతం కాదేమో. బదులుగా ఆయన మనల్ని ప్రేమతో పైకి లేపడానికిస్తున్న ఒక ఆహ్వానమేమో. ఒక్కసారి ఆలోచించండి. ఈ వివరణ మీకెంతో సహాయపడిందని నేను నమ్ముతున్నాను. ఇది మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, ఇతరులతో పంచుకోండి, అలాగే మీ ఆలోచనలను కామెంట్స్లో తెలియజేయండి. మీరు ఫాలో అవడం ద్వారా ఈ నిరీక్షణ సందేశం అవసరమైన మరికొంతమందికి చేయడానికి సహాయపడతారు. ఇలాంటి మరిన్ని వివరణలు చేయడానికి మీ ప్రార్థనలు నాకెంతో ప్రోత్సాహాన్నిస్తాయి.